హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీష్ణాని. ఈ వీడియోలో పిల్లలకి ఫస్ట్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఉగ్గు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. అంటే 6th మంత్ కంప్లీట్ అయ్యి 7th మంత్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మనం ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాము. దానికోసము ఒక బౌల్లో ఒక టీ గ్లాస్ రైస్ తీసుకోండి. ఆ రైస్లో ఎట్లాంటి మట్టి పిల్లలు ఏమైనా చిన్న చిన్న రాళ్ళు అట్లా ఏం లేకుండా చూసుకోండి. అట్లనే అందులో ఒక టీ గ్లాస్కి ఒక చిన్న టీ స్పూను పెసరపప్పు తీసుకోండి. ఈ రెండే చాలు, వేరే ఇంకా ఏం అవసరం లేదు. అప్పుడే పెడుతున్నాం కాబట్టి పిల్లలకి రెండే ఇంగ్రీడియంట్స్ చాలు. సో అందులో వాటర్ పోసి ఒక 3-4 టైమ్స్ నీట్గా కడుక్కొని ఒక కాటన్ క్లాత్ పైన మొత్తం రైసు పప్పు రెండు మంచిగా నీట్గా ఆరబెట్టుకోండి. ఒక 6 hours వరకు ఆరనివ్వండి. ఎందుకంటే పైన ఆరిపోయినా కూడా లోపల పచ్చిదనం అట్లనే ఉంటుంది కదా, అందుకని ఒక 6-7 hours ఆ రైస్ని బాగా ఆరనివ్వండి. ఆరిపోయిన తర్వాత రైసు పప్పు పొడి పొడిగా అయిపోతుంది మొత్తము. అట్లా అయిపోయిన దాన్ని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకోండి. చాలా చిన్న మంట పెట్టుకొని వేగించండి. ఎందుకంటే మనం ఎక్కువ మంట పెడితే పైన మొత్తం నల్లగైపోతుంది, లోపల వేగదు, పచ్చిగా అట్లనే ఉండిపోతుంది. అందుకని చిన్న మంట పెట్టుకొని మంచిగా నీట్గా వేగించుకోండి. ఒక 10 minutes టైం పడుతుంది. తర్వాత రైస్ని మిక్సీ పట్టుకోండి. అట్లా పట్టుకున్న పౌడర్ని ఒక జల్లెడలో వేసుకొని బాగా జల్లించుకోండి. తర్వాత పౌడర్ తీసుకొని ఒక గాజు బాక్స్ లాంటిది మీ దగ్గర ఏమైనా ఉంటే అందులో స్టోర్ చేసుకోండి. ఒక 3 daysకి సరిపోయేంత చేసుకోండి అంతే, అంతకన్నా ఎక్కువ చేసుకోవద్దు. జనరల్గా ఎప్పుడైనా కూడా బేబీస్కి ఒక 4-5 daysకి సరిపోయేంత చేసుకుంటే చాలు, అంతకన్నా ఎక్కువ చేసుకోకండి. సో ఆ పౌడర్ని ఒక బౌల్లో ఒక టీ స్పూన్ పౌడర్ తీసుకోండి. మీరు ఇప్పుడే పెడుతున్నారు కాబట్టి ఒక టీ స్పూన్ పౌడర్కి ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని స్పూన్తో మొత్తం ఎట్లాంటి ముద్దలు లేకుండా నీట్గా మొత్తం ఆ పౌడర్ అంతా వాటర్లో డిజాల్వ్ అయ్యేలాగా కలుపుకోండి. అట్లా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద చిన్న మంట పెట్టి ఉడికించుకోండి. మంట పెద్దగా పెట్టొద్దు, ఎందుకంటే అట్లా పెద్దగా పెడితే అది తొందర ఉడికిపోతుంది, పిల్లలకి తొందర ఈజీగా డైజెషన్ కాదు. అందుకని మంట చిన్నగా సిమ్లో పెట్టుకొని మెల్లిగా అది ఉడికించుకోండి. స్పూన్తో కలుపుతూ ఉండండి, లేదంటే కిందికి అడుగంటిపోద్ది. అందుకని కలుపుతూ చూసుకోండి. వాటర్ సరిపోతున్నాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఈ క్వాంటిటీకి సరిపోతాయి వాటరు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడే పెడుతున్నాం కాబట్టి వాళ్ళకు ఓన్లీ మిల్క్ ఒకటే తెలుసు, ఇంకేం తెలియదు కాబట్టి ఇది వాటరీగే చేసుకోవాలి మనము. సో అది ఉడికిపోయిన తర్వాత మీరు కిందకి దించేసుకోండి. కానీ ఇది వాటరీ ఉండేలాగే చూసుకోండి. వాళ్ళకి స్పూన్తో పెడితే వాళ్ళు ఎట్లా తింటున్నారు అనేది ఒకసారి చూసుకోండి. మెల్లిమెల్లిగా పెట్టడానికి ట్రై చేయండి. ఇది 3 days పెట్టిన తర్వాత మీరు ఇంకొక పప్పుతో ట్రై చేయొచ్చు. సో ఇది వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అయిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.